ప్రైజ్ ది లార్డ్. 13వ కీర్తన 5వ వాక్యాన్ని చదువుకుందాము. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. ప్రియ దేవుని బిడ్డలారా, సర్వశక్తి గల దేవుడు మన జీవితాలలో ఎన్నో ఉపకారములు చేసి ఉన్నాడు. మనము మన బ్రతుకు దినములన్నిట ఆయన్ని కీర్తించే వారముగా ఉండాలి. ఈ కీర్తనకారుడైన దావీదు గారి జీవితంలో దేవుడు అనేకమైన మహోపకారములు చేసి ఉన్నాడు. ఎన్నో ఉపకారాలు దేవుని వలన పొందుకొని ఉన్నాడు. శత్రుల చేతుల నుండి తప్పించబడ్డాడు. దేవుడు తనను తప్పించిన విధానాన్ని, తన జీవితంలో చేసిన అనేకమైన కార్యాలను బట్టి ఆయనను కీర్తిస్తూ ఉన్నాడు. ఈ దినమందు ఈ మాటలు వింటున్న మనము మనుషుల వలన ఏదైనా మేలు పొందుకున్నప్పుడు ఆ మనుషులను మనం ఎంతగానో గనపరుస్తాము, ఎంతగానో పొగుడుతూ ఉంటాము. వారు మన ఎదుటికి వచ్చినప్పుడల్లా, మనము వారి ఎదుటికి వెళ్ళినప్పుడల్లా, వారు మనకు కనిపించిన ప్రతి సందర్భంలో కూడా మీరు చేసిన మేలు అంతంత కాదండి, మీరు చాలా ఆదుకున్నారు, మీరు చాలా ఉపకారం చేశారని వారిని ఎంతో మనం గనపరుస్తూ ఉంటాము, పొగుడుతూ ఉంటాము. మనుషులనే మనం ఆ రీతిగా పొగుడుతూ ఉన్నప్పుడు, గనపరుస్తూ ఉన్నప్పుడు, మరి జీవం కలిగిన దేవుడు, ఆశ్రయదుర్గమైన దేవుడు, సహాయం చేసే దేవుడు ఎన్నో మార్లు నీకు సహాయం చేశాడు కదా. ఎన్నో సందర్భాలలో నిన్ను ఆదుకున్నాడు కదా. ఎన్నో సందర్భాలలో నీకు ఆర్థిక సహాయం చేశాడు కదా. ఆరోగ్య విషయంలోను, ఆత్మీయ పరమగాను, నీ పిల్లల విషయంలోను, నీ ఇంటి విషయంలోను, నువ్వు చేసే ఉద్యోగ విషయంలోను, ఇలాగున ఎన్నో విషయాల్లో నీకు ఆయన మేలు చేసి ఉన్నాడు కదా. మరి నీవు ఆయనను కీర్తించే వ్యక్తివిగా ఉన్నావా? ఆయన చేసిన ఉపకారములు మరిచిపోయిన వ్యక్తివిగా ఉన్నావా? ప్రతి దినము కూడా ఆయనను కీర్తించే వారముగా ఉండాలి. ఈ దినాల్లో మేలు పొందుతున్న వారు దేవుని మరిచిపోతూ ఉన్నారు. అందుకే మరలా వారు దేవుని వలన మేలు పొందుకోలేకపోతున్నారు. ఈ మాటలు వింటున్న నీవైతే ఒక్కసారి నీ జీవితంలో ప్రభు చేసిన ప్రతి ఉపకారములను తలంచుకొని గుర్తు చేసుకున్నట్లయితే నీవు ఆయనను కీర్తించకుండా, స్తుతించకుండా ఉండలేవు. ఇప్పుడు దాకా ఒకవేళ స్తుతించలేదేమో, ఆయన గనపరచలేదేమో, ఇక నుంచి అయినా ఆయన చేసిన మహోపకారములను జ్ఞాపకము చేసుకొని ఆయన్ను స్తుతించబద్ధుడవే ఉన్నావు. ఆయన్ను కీర్తించి, స్తుతించి గనపరచగలిగితే ఇంకా నీ జీవితంలో మేలు చేయబోతున్నాడు. కనుక మన బ్రతుకు దినములన్నిట ఆయన చేసిన మహోపకారములను బట్టి ఆయనను మనము కీర్తించుదుముగా.